సునాదస్వరము డిసెంబర్ 9. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను గనక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. సారా పరిస్థితి చూస్తే వయసు గతించింది, గర్భము ధరించుటకు ఎక్కడ కూడా అవకాశం లేదు. అయినప్పటికీ కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. అందుకే విశ్వాసమును బట్టి ఆమె వయసు గతించిందైనను గర్భము ధరించుటకు శక్తి పొందింది. మరి మనం విశ్వాసంలో ఉన్నప్పుడు శక్తిని పొందుకుంటాం. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది నమ్మి ఆయన నుండి మనం అది పొందుకోవడానికి దేవుడే మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని రాయబడింది. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఎప్పుడైతే మనం విశ్వాసంతో దేవుని యందు నమ్మకం ఉంచుతామో తప్పక ఆయన నుండి గొప్ప ఫలం పొందుకుంటాం. ఆదికాండము 18వ అధ్యాయం 14 రాయబడింది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. మరి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఏదైతే ఆయన వాగ్దానం చేస్తాడో అన్నీ మనం తప్పక పొందుకుంటాం. అందుకే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. విశ్వాసంలో ఉన్నప్పుడు దేవుని నుండి ఫలం పొందుకుంటాం. విశ్వాసంలో ఉన్నప్పుడు శక్తిని పొందుకుంటాం. అందుకే మనం విశ్వాస వీరులను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నారు. హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. నోవహు ఓడను కట్టి మరి ఆయన జలప్రలయంలో నశించకుండా రక్షింపబడ్డాడు. మరి ఎందరో రాజ్యములను జయించారు, వారి సింహముల నోర్లను మూయించారు. ఎన్నో అద్భుత కార్యములు దేవుని నుండి పొందుకున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమని రాయబడింది. కాబట్టి మనము విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్దాం. ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని, ఆయన యందు వెదికే వారిని ఆయన తప్పక ఫలము దయచేసే దేవుడు. ఏ విధంగా సారా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని ఎంచిందో వయసు గతించిన గర్భం ధరించుటకు శక్తి పొందింది. అదేవిధంగా మనము నమ్మి విశ్వాసం ఉంచుదాం. మనకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా అది తప్పక నెరవేరుస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదని నమ్మకముతో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నుండి గొప్ప ఫలమును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. దేవా, విశ్వాసమునకు నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు అయినప్పటికీ కూడా నమ్మదగిన దేవుణ్ణి మేము నమ్మి ఉన్నామని విశ్వాసంతో మీ నుండి గొప్ప కార్యములు వాగ్దానం చేసిన దేవుడు తప్పక ఇస్తాడని నమ్మి విశ్వాసంతో గొప్ప కార్యాలు పొందుకునే కృప అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.